ఈ మోడల్ ఆల్రెడీ మనం చేసాం కదా, రైట్ చూడమ్మా. 84, 12, 14 ఓకే ఫైన్, 81, 9, 18 ఓకే, 88, 11 క్వశ్చన్ మార్క్ ఓకే. ఇక్కడ ఏం జరిగిందో చెప్పండి. 84/12 చేశా, ఎంత 7, వాడిని డబల్ చేస్తే వీడు వచ్చాడు, అవునా? సేమ్ టు సేమ్ వీళ్ళిద్దరిని మళ్ళీ దాంట్లో డివైడ్ చేశా, అంటే 81/9 చేశా, ఎంత వచ్చింది 9, వాడిని డబల్ చేస్తే వీడు వచ్చాడు, అవునా కాదా? అంటే మళ్ళీ ఏం చేయాలి, వీళ్ళిద్దరిని డివిజన్ చేయాలి, అంటే 88/11 ఎంత 8. మళ్ళీ అందరినీ డబల్ చేసి వీడిని డబల్ చేయకపోతే వీడు ఏడుస్తాడు కదా, గుక్క పెట్టి ఏడుస్తాడు కదా, డబల్ చేసా, 8 2s ఎంత 16. ఉందేమో చూడండి ఒకసారి, ఎస్ ఉంది, ఎక్కడ సి ఆప్షన్. సో ఆన్సర్ ఈస్ C16. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇదొక స్టాండర్డ్ మోడల్ క్వశ్చన్స్ అమ్మా. ఓకే, మళ్ళీ జాగ్రత్తగా చూసుకుందాం అమ్మా. కొన్ని సమీకరణాలను కొన్ని నియమాల ఆధారంగా పరిష్కరించబడతాయి, అంటే ఆ నియమాలు ఏంటో మనకు తెలియదు, అవి మనం కనిపెట్టాలి. ఓకేనా, ఇదొక సమీకరణం, ఇది ఇంకో సమీకరణం, ఇది ఈ సమీకరణానికి ఆన్సర్ కావాలి నాకు. ఓకేనా, సమీకరణం అంటే ఈక్వేషన్, అవునా? ఓకే, అయితే అదే నియమాన్ని అనుసరించి మిస్ అయిన సంఖ్యను కనుగొనము, అంటే ఆ క్వశ్చన్ మార్క్ని కనుక్కోవాలంట. సో అంటే ఇప్పుడు చూడమ్మా, వాడు ఏమి ఇచ్చాడో రాద్దాం ఒకసారి. ఒకటే రాస్తాం ముందు, 1 3 4 చేస్తే ఎంత వచ్చిందంటమ్మా 10 వచ్చిందంట. అయితే ఏం చేద్దాం, సో ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఆ 10 రావాలంటే నా మైండ్లోకి వచ్చిన థాట్ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ ఈవెన్. ఓకే, సో వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తా, 1 into 4, ఆ మధ్యలో ఉన్నాడు ఎంత మా 3, మనకి 10 రావాలి, ఇప్పుడు 4 అయిపోయింది, అంటే ఇంకెంత రావాలి 6 రావాలి. 3ని డబల్ చేసే వచ్చుదిగా, 3 into 2, ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ 10. ఇక్కడ వర్కౌట్ అయింది, అదే ఇక్కడ వర్కౌట్ అయితే నా లాజిక్ ఫిక్స్ అయిపోయినట్టే, అవునా? అంటే ఫస్ట్ ఏం చేశారమ్మా, వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తా, బ్రాకెట్ ఇటువైపు అటువైపు ఉన్నవాడిని, అంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తా, 3 into 6 ప్లస్ బ్రాకెట్లో 3ని డబల్ చేశా కదా, ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది 4 కదా, 4ని డబల్ చేస్తా, 3 6 are 18, 4 2s are 8, 18 + 8 అంటే 26. సరిపోయిందా? ఎస్ సరిపోయింది, అంటే నాకు లాజిక్ కరెక్ట్ అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా చేయాలిగా, వీళ్ళిద్దరిని మల్టిప్లై చేసి వీళ్ళని డబల్ చేసి యాడ్ చేయాలి, అవునా? 4 into 7 ప్లస్ 5ని డబల్ చేస్తే 2 into 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 28 + 10 అంటే ఎంతమ్మా 38. అంటే ఎన్నో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్.